క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3వ ఆదివారం వచ్చిందంటే నేను వచ్చేస్తా. ఆ మేరకు మన పాస్టర్ గారు నన్ను ఆహ్వానిస్తున్నారు. నాకు మీ అందరితో కలిసి దేవుని స్తుతించి ఆరాధించటం దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యంగా నేను ఎప్పుడు భావిస్తుంటాను. దేవుళ్ళు ఎంతమంది? ఎప్పుడన్నా ఆలోచించారా ఈ ప్రశ్న గురించి? దేవుళ్ళు ఎంతమంది? ఒకడేనండి? ఎవరు ఆ దేవుడు? ఎవరు ఆ దేవుడు? తెలీదా? ఎవరు ఆ దేవుడు? యేసు ప్రభువా? యెహోవా? పరిశుద్ధాత్మ? మీరు మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇందాక ఒక్కడు అన్నారు, ఇప్పుడు 3 అంటున్నారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. అద్వితీయుడగు యెహోవా 5 కూడానండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి, థ్యాంక్ యూ. డ్యూట్రానమీ చాప్టర్ 6 వర్సెస్ 4 and 5. తెలుగులో ఇలా ఉంటుంది: ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇశ్రాయేలు వినుము అనే ఆ 2 పదాలని కలిపి హీబ్రూ భాషలో షమా అంటారు. షమా, ఇంగ్లీష్ స్పెల్లింగ్ SHEMA, షమా. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు జనాంగానికి ఇది ఒక ఆజ్ఞ. ఏమి వినాలి? దేవుని వాక్కు వినాలి, దేవుని మాట వినాలి. బాల్యము నుండే ప్రతి బిడ్డను కూర్చోపెట్టి ఇంట్లో కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు దేవుని వాక్కును, ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ, ఆ విధంగా వింటూ ఈ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఏముందండి ఇక్కడ? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఏమిటండి? ఇది చర్చ అనుకున్నావా, క్లాస్ అనుకున్నావా? వచ్చి రాగానే ప్రశ్నలు అడుగుతున్నావా మమ్మల్ని? అద్వితీయుడు అంటే ఇక రెండోవాడు అంటూ లేనివాడు. ద్వితీయుడు అంటే రెండోవాడు. అద్వితీయుడు రెండోవాడు అంటూ లేనివాడు. అంటే ఒక్కడే. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ రోజుల్లో ఆర్థడాక్స్ జ్యూయిష్ బిలీవర్స్, యూదా మతానికి సంబంధించిన బాగా శాస్త్రాన్ని పఠించి నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు,
ఏమి చెప్పేవాళ్ళంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటంటే దేవుడు అనే అంశం యొక్క సారాంశం ఏమిటి అని చూస్తే ఒక్కడే అనే అర్థం. అదే మనం కూడా చెప్తున్నాం. చూడండి, దేవుళ్ళు ఎంతమంది అని అంటే ముగ్గురు అని ఎవరు అనలే, ఒక్కడే. అది వాస్తవం. పాత నిబంధన అంతా కూడా దాదాపు అలాగే ఉంటుంది. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి త్రిత్వము, ఈ త్రిత్వము అనే ఆ పదాన్ని కానీ దాని యొక్క అర్థాన్ని కానీ ఈ నిష్ఠాగరిష్ఠులైన యూదా మత పెద్దలు అంగీకరించరు. ఇందాక ఒక హీబ్రూ పదం చెప్పాను, షమ అంటే ఏమిటండి? వినుము, వినుట. కనుక వాళ్ళు అలాగే అర్థం చేసుకునేవాళ్ళు, అలాగే బోధించేవాళ్ళు, అలాగే నేర్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు అంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనము త్రేక దేవుడు అనగా త్రిత్వము అని నమ్ముతున్నాం. ఎవరైతే ఈ నిష్ఠాగరిష్ఠులైన యూదా మత అధికారులు, పెద్దలు, బోధకులు ఉన్నారో వాళ్ళు ఈరోజు కూడా ఈ అంశాన్ని పెద్దగా విశ్వసించరు, నమ్మరు. అందుకే అది యూదా మతం అయింది, మనం క్రైస్తవులం అయ్యాం. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1. ప్రపంచం ఏమంటోంది, లోకం ఏమంటోంది? 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటోంది. క్రైస్తవులేమో 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1. అందుకని లోకం ఏమనుకుంటుందంటే ఈ క్రైస్తవులకి సింపుల్ మ్యాథమెటిక్స్ కూడా రాదు అంటున్నారు. ఇంత చిన్న లెక్క కూడా చేయలేరేంటి మీరు? బుద్ధిహీనులా క్రైస్తవులు అంటుంది ఈ లోకం. ఎందుకంటే వాళ్ళకి త్రిత్వము అనే పదానికి బైబిల్ గ్రంథం లేదా క్రైస్తవం చెప్పే అర్థం తెలియదు. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే హిందూ మతంలో కూడా త్రిత్వం ఉంది కదా. ఉందండి, అందుకనే కదా త్రినాథ్ అనే పేరు వచ్చింది. ఎవరైనా ఉన్నారా ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ? ఉన్నారండి? త్రినాథ్. హిందూ మతంలో ముగ్గురు దేవుళ్ళ పేర్లు చెప్తారు కదండి. ఎవరు ఆ ముగ్గురు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అక్కడ 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. అదొక కారణం కన్ఫ్యూజన్కి. కానీ క్రైస్తవంలో 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా సాధ్యం? Our God is 1 and 3 at the same time. మన దేవుడు ఏకకాలంలో ఒకనిగాను ముగ్గురుగాను ఉండగలడు, ఉండువాడు. ఆమేన్. ఇది ఎట్లా సాధ్యం? ధర్మ సందేహం కదండి. ఎలా సాధ్యం?
ఏకకాలంలో ఒకటిగాను ఒకనిగాను ముగ్గురిగాను ఉండటమా? ఏంటిది? మంచి ఉదాహరణ చెప్పాలి అంటే మీ అందరికీ తెలుసు కూడా ఉదాహరణ. ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ క్యాండిల్కి 3 గుణాలు ఉంటాయి. 1 వెలుగిస్తుంది, 2 వేడిని ఇస్తుంది, 3 కాల్చేస్తుంది. మరి ఆ 3 అందులోనే ఉన్నాయి కదా. ఎన్ని క్యాండిల్స్ పెట్టాం? ఒకటే పెట్టాం. అది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ అంటే చాలా చెప్తుంటారు. నేను మా నాన్నగారికి కుమారుణ్ణి, నా బిడ్డకు తండ్రిని, నా మనవడికి తాతని. ఇలా చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకొని ఇది సాధ్యమే అని విశ్వసించాలి. అన్నీ మనకు అర్థం కావండి. బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక మర్మాలన్నీ కూడా మనిషికి అర్థం కావు. బైబిల్ మొత్తం కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను అని చెప్పడానికి ఇంకా ఎవరు పుట్టలేదు ఈ భూమి మీద. పెద్ద పెద్ద ప్రసంగికుల్ని కూడా తీసుకోండి. మామూలు గ్రంథం అండి ఇది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం. దేవుని జ్ఞానం ఎక్కడ? మానవ జ్ఞానం ఎక్కడ? మానవ జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని అంచనా వేయలేము. అసాధ్యం. ఈరోజు మీతో ఈ త్రిత్వము అనే అంశం గురించి ఇంకా కొన్ని విషయాలు మీతో కలిసి ధ్యానం చేద్దామని నేను సిద్ధపడి వచ్చాను. త్రేక దేవుడు లేదా త్రిత్వము అన్నప్పుడు 3 ముఖ్యమైన అంశాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం అందుకు యేసు 29. ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవల్లని అనునది ప్రధానమైన ఆజ్ఞ. ఈ మాటలు ఎప్పుడన్నా విన్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా ఈ మాటలు? ఇవే మాటలు ఎక్కడ? ఎప్పుడు? ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న వాక్యులే, ఆ పదాలనే, ఆ మాటలనే ప్రభు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా దైవత్వము అనే అంశం యొక్క సారాంశము ఏకత్వము అనే చెప్తున్నాడు కదండి. కానీ ఆ ప్రభువే శిలువ మరణం పొంది సమాధి చేయబడి ఆరోహణుడై, పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయే ముందు ద గ్రేట్ కమిషన్ అంటాం. చూడండి, మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది ఆ గ్రేట్ కమిషన్. ఏమన్నాడు ఆయన శిష్యులతో? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ గ్రేట్ కమిషన్లో ఇంకొక భాగం ఉంది. ఏమిటది అంటే, బాప్తిస్మం ఇమ్మన్నాడు ప్రభు. ఎవరి నామములో?
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ యొక్కయు యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఆ తర్వాత పదం చెప్పాలి మీరు. నామములోనికి. నామములోనికియా నామముల లోనిక? నామములోనికి. అదేంటి మరి ఆయన 3 పేర్లు చెప్పి ఆ 3 పేర్లు అవగానే నామము అంటున్నాడు. గమనించారా? ప్రవీణ్, సత్యం, ప్రకాష్ అనే నువ్వా? మీరు బహువచనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. మీరు ఏ బైబిల్లో వెతికినా అంతే ఉంటుంది. నామము, నామములు కాదు. అక్కడ కూడా ప్రభువు 2 అంశాలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకటి, దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవునిలో త్రిత్వము ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అలాగే హీబ్రూ భాషలో ఉన్న మరొక పదం చెప్తాను. ఏమిటి ఆ పదం అంటే ఏహద్ లేదా ఏషద్. ఆ 2 విధాలుగా ఆ పదాన్ని పలకచ్చు. ఆ పదానికి ఉన్న స్పెల్లింగ్ ఏమిటంటే ECHAD. ECHAD. ఆ పదాన్ని ఏహద్ లేదా ఏషద్ అని పలకాలి. ఈ పదానికి ఉన్న అర్థం ఏమిటి హీబ్రూ భాషలో అనంటే ONE, 1. కానీ అది ఏకవచనం అన్నట్టుగా దానికి అర్థం ఉన్నప్పటికీ అందులో బహువచనం అనే అర్థం కూడా దాగి ఉంది. గమనిస్తున్నారండి? నేను ఎప్పుడొచ్చినా కూడా మీతో కొంచెంసేపు మాట్లాడుతూ దేవుని వాక్కును మీతో పంచుకుంటూ మీరు ఆలోచిస్తూ ఉండాలి అనేది నా కోరిక. దేవుని వాక్కును అర్థం చేసుకోవాలంటే మనం ఆలోచనాత్మకంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా చదవాలి. ఏహద్ లేదా ఏషద్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు ఉన్నాయి. చూడండి, మీకు ఒక 5 ఉదాహరణలు చెప్తాను. మొదటి ఉదాహరణ ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చాలండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆ ఒక అని ఉందే, అక్కడ హీబ్రూ బైబిల్లో ఏహద్, ఏషద్ అనే పదం ఉంటుంది. ఏంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఆ 1 లేదా ఏక అనే పదములో 2 ఉన్నాయి. ఆ 2 కలిపితే అక్కడ ఏకదినమైంది. ఏమిటా 2? ఉదయము. గమనించారా? 2వ ఉదాహరణ ఆదికాండంలోనే 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మళ్ళీ ఏక అనే పదం వచ్చిందా? అక్కడ కూడా హీబ్రూ బైబిల్లో ఏహద్ లేదా ఏషద్ అనే పదం ఉంటుంది. ECHAD. ఇక్కడ కూడా మళ్ళీ 2 కలిస్తేనే ఒకటి అయింది కదండి. ఏమిటా 2? పురుషుడు, స్త్రీ. ఏక శరీరము అంటే అర్థం ఏమిటి?
2. అవునా కాదా? మూడవ ఉదాహరణ చూద్దాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 6వ వచనం అలాగే 11వ వచనం చూడండి. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒక్కటే. మళ్ళీ చెప్పండి. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, పొడవు వెడల్పు 11 తెరల కొలత ఒక్కటే. చూసారండి? 11 ఒకటే ఏహద్. ఎన్నున్నాయి అందులో? 11. గమనిస్తున్నారా? ఆ ఏహద్ లేదా ఏషద్ అనే పదములో ఉన్న అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 11 తెరలు కానీ ఒకటే. అలాగే 11వ వచనం చూడండి అమ్మా. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు. చాలు, ఇక మీకు అర్థమైపోతుంది కదండి. ఎన్ని గుండీలు? 50. ఆ తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు దాకా 1 అన్నప్పుడు 2 అనే అర్థాన్ని చూసాం. ఆ తర్వాత 1 అన్నప్పుడు అందులో 11 చూసాం. ఇప్పుడు ఎన్ని? ఏకంగా 50. ఒకటే ఏహద్ ఏషద్. అలాగే సంఖ్యాకాండం చూడండి, 13వ అధ్యాయం 23వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. చాలమ్మా, మళ్ళీ ఒక్కసారి చదవండి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి. ఎన్ని గెలలండి? ఒక్క గెల. దండెతో 2 మోసిరి. చాడమ్మా, ఒక్క గెల ఒకటే. ఒక గెలలో ఎన్ని ద్రాక్ష పళ్ళు ఉంటాయి? 2, 11, 50, అసంఖ్యాకం, ఇన్యూమరబుల్. అవన్నీ కలిపి ఏమంటాడు? ఎన్ని గెలలు? ఒక్క గెల. ఏహద్ ఏషద్. చివరిగా యెహెజ్కేలు 37వ అధ్యాయం 17వ వచనం. ఎజెకియల్ చాప్టర్ 37 verse 17. అప్పుడది ఏకమైన తొనకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తొనకయగును. ఇందువలన తాత్పర్యము మాకు చెప్పుగా అని నీ జనులు నిన్నడుగ్గా ఆ 2 తొనకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తొనక అనగా ఏ తొనక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్ళును వారితోటి వారి పేళ్ళును నేను ఉంచితినో, యెహోవా అను యోసేపు అను ఆ తొనకను యూదావారి తొనకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తొనకగా చేసేదను. అది ఒక దేశమే కానీ 2గా విడిపోయి ఉంది. 2 separate nations కదండి. 2 separate nations, రెండింటిని కలిపి ఇశ్రాయేలు. ఒక ద్రాక్ష గెలలో ఉన్న ద్రాక్ష పండ్ల కంటే కూడా 2 దేశాలలో ఉండే ప్రజలు ఎక్కువ ఉంటారు. 2 నుంచి మొదలుపెట్టాం. ఏహద్ ఏషద్ అనే పదానికి ఉన్న అర్థాన్ని చూస్తూ చివరికి ఏమైందండి? అది అసంఖ్యాకం, ఇన్యూమరబుల్. కనుక
మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్న వచనం చూద్దాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అంటే ఒకే ఒక్క దేవుడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఈ క్షమ అని చెప్పాను కదండి. ఈ క్షమ అనే యాక్టివిటీ, స్పిరిచువల్ యాక్టివిటీ, అది జరుగుతూ ఉన్నప్పుడు దాని ఉద్దేశం ఏమిటంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనే అర్థం. మూడవ అర్థం నిర్గమకాండము 20వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతేనండి. చూసారా, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసాం. ఇక్కడ ఉండవలసిన అర్థం కొద్దిగా మారింది. ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా వన్ అనే పదమే ఉంటుంది సాధారణంగా. అయితే ఒక బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్. దాన్ని ఏమంటారంటే న్యూ జూయిష్ పబ్లికేషన్. న్యూ జూయిష్ పబ్లికేషన్. అందులో ఏమంటాడంటే ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ అలోన్. ద లార్డ్ అలోన్. అప్పుడు ఈ వచనాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను మాత్రమే, అలోన్, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. చూసారా, ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ అలోన్. ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరు లేరు. ఆ ఒక్కడు అన్నప్పుడు చూసాం కదా మనం, ఏహద్ ఏషద్ అని అర్థం తీసుకుంటే మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వము. కాబట్టి ఏక, ఒక అనే పదాలు ఉన్న చోట ఏహద్ ఏషద్ అని చూస్తే అప్పుడు మనకు ఒక మార్గం దొరుకుతుంది. దేవుడు ఇన్ ఎసెన్స్ గాడ్ ఈజ్ వన్, బట్ హీ ఈజ్ గాడ్ ఇన్ 3 persons. One and three at the same time. ఇది మన త్రియేక దేవుని గురించి మనం అర్థం చేసుకోవలసిన కొన్ని ప్రాథమిక అంశాలు. ఈ దేవుడు, మన దేవుడు, తన రాజ్య విస్తరణ కొరకు ఏ విధంగా మన ఎరుకలో మనకు తెలిసినంత వరకు ఏ విధంగా ఆయన పూనుకున్నాడు ఆయన రాజ్య విస్తరణ కొరకు అనంటే, పాత నిబంధనలో మనకు ప్రథమంగా ముఖ్యంగా కనపడేది ఈ ముగ్గురులో ఎవరండి? యెహోవా, తండ్రి. ఆ తర్వాత కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి సువార్తలు ఉన్నాయి. ఎన్నండి సువార్తలు? 3, 5, 4 సువార్తల్లో కూడా ప్రధానంగా కనపడేది ఎవరు? కుమారుడు. అంటే పాత నిబంధనలో కుమారుడు పరిశుద్ధాత్మ లేడని కాదు. ఆయన ఉంటే మిగతా ఇద్దరు ఉన్నట్టే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటే మిగతా ఇద్దరు ఉన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే మిగతా ఇద్దరు కూడా ఉన్నట్టే. కానీ ప్రధానంగా పాత నిబంధనలో తండ్రి,
సువార్త భాగంలో, సువార్తల భాగంలో కుమారుడు, ఆ తర్వాత పత్రికలు ఉన్నాయి కదండి. ఆ పత్రికలలో ప్రధానంగా కనపడేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఒకసారి బైబిల్ ఉన్నవారు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. చాలండి. పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ ప్రభు ఒక ఆవగింజతో పోలుస్తున్నాడు. ఆవగింజ, అన్ని విత్తనాల్లోకి ఆవగింజ చాలా చిన్నది, అత్యంత సూక్ష్మమైనది. అది నాటామనుకోండి, చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. ఒక పెద్ద వృక్షం, మహావృక్షంలాగా పెరిగిపోతుంది. కూర మొక్కలన్నింటిలోకి అంతకంటే పెద్ద మొక్క ఇంకొకటి లేదు. ఏమిటి దీని పరమార్థం అంటే, దేవుని రాజ్య విస్తరణ అనేది త్రియేక దేవుడు చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో తనదంటూ ఒక పాత్ర పోషించాలి. నేను సత్యమయ్య గారు అంత గొప్ప ప్రసంగికుడిని కాదు, ఆయన అంటే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని సంఘాలు నిర్మించి వారి తండ్రి గారి దగ్గర నుండి ఆయన పొందిన ఆ దీవెన, ఆ వారసత్వం కొనసాగిస్తున్నారు. నా వెనక ఎవరున్నారు? నేనేమి చేయగలను? ఇది నా వల్ల సాధ్యం కాదు, అందుకనే వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాను. అవకాశం ఉంటే నేను కూడా ఇంకో చర్చి స్థాపించగలను కదా అని కొంతమంది ఆలోచించవచ్చు. కానీ ఆవగింజ, మనం కూడా ఆవగింజ అంత ఉంటామండి. ముఖ్యంగా నేను ఆవగింజ కంటే ఎన్ని రెట్లు పెద్దవాడినో నేను. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ అంతే. ఒక ఆవగింజ అంత పెద్ద వృక్షంగా ఎదుగుతున్నప్పుడు నేను చేయలేకపోవడం ఏంటి? పాత నిబంధనలో ప్రతి ప్రవక్త, మోషే దగ్గర నుండి రైట్ ఫ్రమ్ మోజెస్, ప్రతి ఒక్కరూ కూడా, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బీన్ ఎ మస్టర్డ్ సీడ్. మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ. కానీ వాళ్ళు చేసిన సేవ ఉందే, అది ఫలించి ఎంత గొప్పగా ఎదుగుతుందో, పెరుగుతుందో దేవుని రాజ్యం. అబ్బే, నా వల్ల కాదంటుంటే మీరు మళ్ళీ ఏంటో చెప్తారేంటండి? మనం చేయవలసింది చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ చేయగలం. ఎప్పుడన్నా మన ఇంటి పక్కన ఉన్న ఒక క్రైస్తవుడు కాని వ్యక్తితో మన జీవితంలో క్రైస్తవ సాక్ష్యం గురించి చెప్పామా? దాదాపు చాలామంది ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మనం ఉద్యోగం చేసే ఆఫీస్లో లేదా ఆ సంస్థలో ఎప్పుడైనా ప్రభు అయిన యేసు గురించి చెప్పామా? అది చాలు, అంతకంటే ఆయన గొప్పగా ఏమీ ఆశించడు. ఇదే చాలా గొప్పది, అది గమనించాలి. నేను చాలా బొడ్డాండి, నేనేం చేస్తానండి? ఇది చేయలేమా? క్రైస్తవేతరులతో మన విశ్వాసాన్ని, క్రైస్తవ సాక్ష్యాన్ని పంచుకోలేమా? చేయగలం కదా. చేస్తున్నామా?
అలాగే పాత నిబంధన కానివ్వండి, ఆ తర్వాత కొత్త నిబంధన కానివ్వండి చూస్తే అబ్రహాము అసలు యెహోవా దేవుని పట్ల విశ్వాసము లేని పరాయివాడు. పేగన్ అబ్రహాం. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని ఇసుకరేణుల వలె. చూసారా ఎంత వ్యాప్తి చెందిందో అబ్రహాము విశ్వాసం. అబ్రహాము కూడా ఒక ఆవగింజ వంటి వాడే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తన శారీరక ధర్మాన్ని అనుసరించి ఎక్కడ జన్మించాడో, ఎక్కడైతే తాను భౌతికంగా ఉండగలిగాడో అక్కడే ఉన్నాడు, అక్కడే సువార్త ప్రకటించాడు. ఆయనకి శక్తి ఉంది, ఏకకాలంలో అన్ని చోట్ల కనపడగలడు కావాలంటే. కానీ మానవ శరీరం ధరించాడు కనుక ఆ పరిమితులకు లోబడి ఆయన జీవించాడు. అంటే ఒక ఆవగింజ, ఒక సాధారణమైన మానవునిగా జీవించాడు. ఈ రోజున ప్రపంచంలో అత్యధిక ప్రజానీకం అవలంబిస్తున్న మతం క్రైస్తవం. ప్రభు ఒక్కడే. అలాగే ఆయన శిష్యులు, అపోస్తలుడైన పౌలు ఒక ఆవగింజ. మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుని రాజ్య విస్తరణ ఆయన చూసుకుంటాడు. దేవుని రాజ్య విస్తరణ నేనే చేస్తున్నాను, బహుశా అలా భావించవచ్చేమో. కానీ వాస్తవానికి దేవుని రాజ్య విస్తరణ అది దేవుని శక్తితో కూడుకున్నది, దేవునికి మాత్రమే సాధ్యమైనది. అలాగే బైబిల్లో ఉన్నవారు చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32-35 వచనాలు. Acts chapter 4 verses 32 and 33. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చాలా. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం గమనించవలసిన అంశాలు 4 ఉన్నాయి. There are 4 things in these 2 verses that we have to note and understand. ఒకటి, ఐక్యముగా ఉండడం. చూడండి, ఆ బృందంలో, ఆ సమాజంలో పేదరికం అనేది లేదు. ఎందుకని లేదు? వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. అంటే ఏమిటన్నమాట? వాళ్ళ ఆస్తులు అమ్మారో ఏదో చేశారు, ఆ డబ్బును తెచ్చారు, ఒక చోట పెట్టి ఆ ఉన్నదానిని అందరూ ఎవరి అవసరం బట్టి. ఇంకెక్కడుంది పేదరికం? ఎక్కడుంది పేదరికం? లేదు. యూనిటీ అండ్ కమ్యూనిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. రెండవది దాతృత్వము, త్యాగం, ఇచ్చే గుణం. నాకు ఉన్నది ఇతనికి లేదు, లెట్ మీ గివ్ హిమ్ సంథింగ్, రైట్? జనరాసిటీ అండ్ సాక్రిఫిషియల్ లివింగ్. త్యాగం చేయాలి. మదర్ తెరీసా ఒకసారి ఏమన్నారో తెలుసా అండి? సాక్రిఫైస్ గురించి తెలుసా?
నాకు ₹1,00,000 ఉంటే ₹10 ఇవ్వటం సాక్రిఫైస్ కాదు. తెలుసా ఆవిడ ఏమన్నారో? నేను ఎవరికన్నా ఏదన్నా ఇచ్చినప్పుడు అది నేను కోల్పోయినప్పుడు నేను పడాలి. నాకు అంత ఆహారం ఉందండి. ఎవరో వచ్చారు, అయ్యా 3 రోజులుగా ఏమి తినడం లేదు, ఈ ఆహారం మొత్తం ఇచ్చేసానికి నాకేమి లేదు. అలా ఇచ్చేయడం వల్ల నేను బాధ అనుభవిస్తాను. అది సాక్రిఫైస్ అంటారు. నాకున్నది ఇతరులకు ఇచ్చేస్తే నాకు లేమి కలగాలి. ఆ లేమి వలన నేను బాధకు గురవ్వాలి. ఐ మస్ట్ సఫర్ వెన్ ఐ గివ్. దాట్ ఈస్ ట్రూ సాక్రిఫైస్. దట్స్ వాట్ మదర్ తెరీసా సేస్. మూడవ అంశం, విట్నెస్ టు ద రిజరక్షన్. గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను. ఈ అపోస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించలే, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించారు. ది అపోజల్స్ ప్రీచ్డ్ నాట్ క్రైస్ట్ ద క్రూసిఫైడ్, బట్ క్రైస్ట్ ద రిజరక్టెడ్. ఆ రిజరక్షన్, పునరుద్ధానంలో ఉన్న శక్తి, మహిమ, ఘనత ఇక ఎందులో కూడా లేదు. ఆయన పునరుత్థానాన్ని వాళ్ళు ప్రకటించారు కనుక క్రైస్తవ సమాజానికి, క్రైస్తవానికి అంత గట్టి లోతైన పునాది పడింది. మీకు గతంలో ఒకసారి చెప్పాను నేను. ఎక్కువగా సిలువ 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 అంటుంటారు. అది కాదు కేంద్ర బిందువు క్రైస్తవానికి, క్రైస్తవం వ్యాప్తి చెందటానికి. పునరుత్థానం. ఆ తర్వాత ఎవరికి ఎంత అవసరం ఉందో దానికి అనుగుణంగా వాళ్ళు పోగు చేసిన డబ్బును పంచేవాళ్ళు. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. అది ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉందా? ఇలా ఒక సమాజం నివసిస్తూ ఉన్నట్లయితే దైవరాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాము అని అర్థం. అయితే కొంతమంది ఏమంటారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిజం అంటారు. కమ్యూనిస్ట్ దేశాల్లో వాళ్ళు చెప్పే ఫిలాసఫీ ఏంటండి? ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఆస్తిపాస్తులు ఉండకూడదు. కానీ ఇక్కడ ఆ మాట లేదు. ఇది కమ్యూనిజం కాదు. అలాగే అందరూ తెచ్చి ఆస్తులన్నీ అమ్మేసేసి డబ్బంతా ఇక్కడ పెట్టాల్సిందే, ఆ నిబంధన లేదు. దిస్ ఈజ్ నాట్ కమ్యూనిజం, దిస్ ఈజ్ క్రిస్టియానిటీ, క్రైస్తవం. ఇది వేరు, కమ్యూనిజం వేరు. కనుక క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని రాజ్య విస్తరణ అనేది దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు. కానీ ఆయన చేతిలో ఒక మంచి సాధనముగా, పరికరముగా మనము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేయవలసిన కృషి మనం గుర్తించాలి. మన వంతు పాత్ర మనం పోషించాలి. ఆమేన్.